అత్తమ్మా, తప్పు చేస్తే భయపడకుండా ఒప్పుకోమని చెప్పిందమ్మ. రాత్రి నాకు బాగా ఏడుపొచ్చింది. అమ్మ నన్నెందుకు వదిలేసింది అని కోపం కూడా వచ్చింది. నేను కూడా సత్తెన్న కొడుకులా పాలేరైపోతానేమో అని భయం కూడా వేసింది. అందుకే కోపంలో అలా చేశానన్నమాట. సారీనే. మామయ్యకి కూడా సారీ చెబుతాను అంటూ బయటకు వెళ్ళి సారీ మామయ్య అని చెప్పాడు. సత్యనారాయణ కోపంగా, చేసిందంత చేసి మళ్ళీ సారీ అంట సారీ. మీ నాన్న బాగానే పెంచాడు నిన్ను. అదే నా కొడుకైతే చెమడా లూడదీసేవాణ్ణి అన్నాడు. పెద్దవాళ్ళు ఇలా కోపంగా మాట్లాడేటప్పుడే ఏం మాట్లాడుతున్నామన్న స్పృహతో మాట్లాడాలి. సత్యనారాయణ ఇప్పుడు డబ్బులు అప్పు తేవాలన్న బాధతో యోగితో కోపంగా మాట్లాడిన మాటల్లో నువ్వు బయటవాడివి, అందుకే నిన్ను దండించడం లేదు అని అన్యాపదేశంగా చెప్పాడు. అప్పుడే మనసు సర్దుకుంటున్న యోగికి ఆ మాట ముల్లులా గుచ్చుకుంది. నేను బయటవాడినే అనే భావం మళ్లీ మనసులో బలపడిపోయింది.